ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో ఆత్మరక్షణ యంత్రము గురించి చెప్పడం జరుగుతుంది. మనము ఎక్కడికి పోయినా కూడా భయము ముందు మనకి భయం తొలగించాలి. తర్వాత అనుకోకుండా జరుగుతున్న చిన్న గొడవ అయ్యి మంచిగా మాట్లాడతారు. తర్వాత ఒక్క మాట తేడా రావటం వల్ల అది పెద్ద విరోధంగా మారుతుంటుంది. తప్పు యువతల వాళ్ళది ఏముండదు, అవతల పక్క వాళ్ళది తప్పు ఉంటుంది. కానీ వాళ్ళు తప్పు వాళ్ళ వైపు ఉండి కూడా మాట్లాడుతుంటారు. యువతల వైపు ఉన్న వాళ్ళకి వీళ్ళ వైపు ఎటువంటిది తప్పు లేకపోయినా కూడా తప్పు చేసినట్టుగా భయపడతారు. తప్పు చేసిన వాడు గాంభీర్యంగా మాట్లాడుతున్నాడు, తప్పు చేయని వాడు భయపడుతూ మాట్లాడుతుంటాడు. మరొకటి, పీడ కళలో దుస్వప్నాలు వచ్చినప్పుడు గజగజ వణుకుతున్న వాళ్ళకి అనుకోకుండా సమాధుల దగ్గరికి, శ్మశానం దగ్గరికి పోయి వచ్చిన తర్వాత మాకు భయంగా ఉంటుంది. మళ్ళా తర్వాత మంత్రము, యంత్రము, తంత్రము చేసే వాళ్ళకి ఈ యంత్రము రక్షణగా ఉంటుంది. ఒంటరిగా ఎక్కడికైనా మనం పోయి వస్తుంటే చీకటి పడినప్పుడు మన దగ్గర ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టుగా పక్కన ఏదో శబ్దం వచ్చింది, శబ్దం వచ్చినప్పుడు ఎగిరి గంతేస్తారు అటు ఇటు. ఏదో వచ్చి పైన పడింది, ఇంకేముంది అన్నట్టు భయపడతారు. కానీ అక్కడ ఏముండదు. అది భయపడే వాళ్ళకి మాత్రమే ఆ విధంగా ఉంటుంది. లేదంటే మేము వస్తుంటే మా వెనకాల ఎవరో ఉన్నారు, మా ముందు ఎవరో పోతున్నారు, ఎవరు నన్ను వెనకాల పిలిచినట్టుగా ఉందనుకుంటారు. ఇలా భయపడతా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ ఆత్మరక్షణ యంత్రము మీరు ధరించి చూడండి. ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. భయం కోల్పోయి భయం తొలగించి ధైర్యం ఇచ్చే యంత్రం ఇది. ఈ యంత్రము శుక్లపక్షమి మరియు పుష్య నక్షత్రం రోజున భుజపత్రి పైన మీరు తయారు చేయవలసి ఉంటుంది. అష్టగంధము, రోజా వాటర్ 20 రూపాయలు అయితే రోజు వాటర్ దొరుకుతుంది. మాకు దొరకదు అని అందుబాటులో లేదనుకుంటే మీ ఇంట్లో శుద్ధమైన నీరు పట్టుకొని అష్టగంధం ఒక సిరాలాగా కలిపి దానిమ్మ చెట్టు పొల్ల లేదంటే తులసి మొక్క ఉంటుంది ఇంటి ముందు. ప్రతి ఒక్క ఇంటి ముందు తులసి మొక్క ఉంటుంది. తూర్పు ఉత్తరపు మొక్కన తీసుకుని ఇటువైపు అని తీసుకోవచ్చు. ఇది ఉత్తరము తూర్పు అనేది ఏం లేదు. భయం తొలగించి ధైర్యం రావటానికి ఇటువైపు పుల్ల తీసుకున్నా పర్వాలేదు. దానిమ్మ చెట్టు, తులసి చెట్టు 4 వైపులు ఏ పక్క తీసుకున్నా కూడా పనిచేస్తుంది. పెన్సిలాగా పుల్ల తీసుకొని తయారు చేసుకొని అష్టగంధం చిరాగా చేసుకున్నారు కదా, అందులో అద్ది ఈ యంత్రాన్ని మీరు తయారు చేయండి. భుజపత్రి పైన తయారు చేసి మీరు మీ ఇంట్లో ఏ విధంగా ఇంతకుముందు పూజ చేస్తూ ఉంటారో అదే ప్రకారం పూజ చేయండి. పూజ చేసిన తర్వాత మీరు ఈ యంత్రంని 4 వైపులా అష్టగంధంతో మీరు అష్టగంధంతో బొట్టులాగా పెట్టండి, పూజించండి. 4 వైపులా గంధం పెట్టి పూలు వేసి పూజించండి. తర్వాత పూజ అయిపోయిన తర్వాత మీరు సంకల్పం చెప్పుకొని, ఈ మంత్రము ఈ విధంగా ఉంటుంది. ఈ మంత్రాన్ని రోజుకొచ్చి ఇన్నిసార్లు అని నేను చెప్పను, రోజుకు వచ్చి 30 నిమిషాలు చేయండి.
రోజుకొచ్చి 30 నిమిషాలు చేయండి. ఎన్ని రోజులు చేయాలని అని అడగవచ్చు. 11 రోజులు లేదా 21 రోజులు ఈ యంత్రం ధరించి మీ మెడలో ధరించిన తర్వాత ఈ మంత్రము 11 లేదా 21 రోజులు రోజుకొచ్చి 30 నిమిషాలు చేయాలి. ఈ యంత్రాన్ని పూజ చేసి మీరు 3 రోజులు పూజ చేయాలి. 3 రోజులు పూజ చేసిన తర్వాత 4వ రోజు మీరు సంకల్పం, మీకున్న సమస్య ఏదైతే ఉందో, నేను ఇప్పుడు 4-5 విధాలుగా సమస్యలు చెప్పాను. ఆ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య మీరు చెప్పుకొని ఒక కొబ్బరికాయ కొట్టి మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని మీరు మెడలో కానీ లేదా కుడివైపు చేతికి కనుక రెక్క అంటారు, కుడివైపుని కట్టండి. తర్వాత ఈ మంత్రము జపం చేసే విధానము దక్షిణ ముఖంగా కూర్చోవాలి. ఎందుకంటే ఇది ఆకర్షణకి, వశీకరణానికి, చెడుకి, మనకి అనుకూలంగా ఉండే వాటికి ఉత్తరపు వైపున, తూర్పు వైపున కూర్చోవాలి. ఇది మనకి భయాన్ని తొలగించటానికి మనకు దక్షిణ ముఖంగా కూర్చోండి. నేను నా దగ్గరకు వచ్చినాక ఈ మంత్రము యంత్రం చేసేటప్పుడు నేను దక్షిణ వైపు తిరిగే కూర్చొనే చేస్తున్నా. మంచిగా ఫలితాలు ఇస్తుంది. ఈ విధంగా మీరు చేసుకొని మంత్రజపం రోజుకు 11 లేదా 21 రోజుల మంత్రజపం 30 నిమిషాలు చేయండి రోజుకొచ్చి. మీకు ఎక్కడికి పోయినా కూడా మీకు ఎటువంటిది భయం అనేది తొలగిపోయింది. భయం అనేది ఉండదు. కొంతమంది అక్కడ అరుచుకుంటున్నారంటే ఇక్కడ గజ వణిగిపోతారు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, 4-5 బజార్లు అవతల అరుచుకుంటున్నారు, వాళ్ళు అరుచుకుంటున్నారు అనగానే ఎక్కడోళ్ళకి మంచంలోని గజ కాళ్ళు గడ్డ కొట్టుకుంటూ ఉంటారు, వణుకుతూ ఉంటారు. ఒకవేళ మేము ఇంతకుముందు ధైర్యంగా ఉండామండి, మాకు ఏదో ప్రయోగం జరిగింది, మాకు అప్పటి నుంచి భయం ఏర్పడింది, ఏ విషయానికి మాట్లాడలేకపోతున్నాం, ఏ విషయాన్ని ముందుకు పోలేకపోతున్నాము అనుకున్న వాళ్ళకు కూడా ఈ మంత్రము, ఈ యంత్రంతో మీకు ప్రయోగాలు చేసిన ఏదైనా భయపడటానికి, తగులుకు ముందుకు రాకుండా భయపడే విధంగా చేస్తారు. అలా ప్రయోగం ఉన్నా కూడా మీకు ఆ ప్రయోగం తొలగిపోయి ధైర్యం అనేది వస్తుంది. వాళ్ళు ఎవరు చేసి పడేశారని చూసుకోకుండా మేము దాటుకుంటూ వచ్చి వెనక్కి తీసేసరికి నిమ్మకాయలు, బొగ్గు, రక్తం అవన్నీ పడి ఉండి గుండె జల్లు మందండి, భయపడి ఊళ్ళంతా చెమటలు పట్టినాయండి అంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఆ భయం అనేది తొలగిపోయి భయం అనేది అనిపించదు. ఇంకా అదేందలేప అన్నట్టుగా అనుకుంటారు. ఈ నిజంగా జరుగుతున్న విషయాలు నేను చెప్తుంది. మీరు ఈ మంత్రం అనేది ఈ విధంగా ఉంటుంది. ఓం నమః సర్వభూతాధిపతియే గ్రస భైరవి చాజ్ఞాయతి స్వహ. ఇది మంత్రము. మేము చేసుకోలేమండి, మీరు పంపించండి అని అనుకున్నట్లయితే మేము చేసేది మీకు పంపిస్తాము. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ ఇది. నాకు అందరి నెంబర్లు మారుస్తూ ఉన్నా, కానీ నాకు ఒకటే నెంబరు, నేనే మాట్లాడతాను. ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. స్విచ్ ఆఫ్ చేయటం కానీ, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకుండా కానీ అట్లాగే. ఒకవేళ నేను ఎవరితో మాట్లాడుతున్నా, ఏదైనా పని మీద ఉన్నప్పుడు మీరు ఫోన్ చేసినా మిస్ కాల్ పడిద్ది. తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేసి ఎవరు మీరు అని చెప్పేసి నేను మళ్ళీ ఫోన్ చేయటం జరిగిద్ది. నెంబరు 9916634895 9916634895. ఇది ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. లేదు మీకు మీరే చేసుకోండి. నేను ప్రతి ఒక్క వీడియోలో ఏం చేస్తానంటే ఫస్ట్ మీకు మీరు చేసుకొని రిజల్ట్ రాకపోతే అప్పుడు నాకు చెప్పండి, నేను చేసి పంపిస్తాను అంటున్నాను. మీకు నెంబర్ మొన్న ఒకరు ఫోన్ చేసి నెంబర్ పెట్టలేదండి అన్నారు. అందువల్ల వాళ్ళ కోసమే నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో పెడతానయ్యా అని చెప్పాను. మీరు ఫస్ట్ మీకు మీ ఇంట్లోకి మీరు ఒక మంత్ర వ్యక్తి లేదా ఒక తంత్ర వ్యక్తి లేదా ఒక యంత్ర వ్యక్తి అనేది ఉండాలి. ఉన్నప్పుడు ఉంటే మీకు మీ ఇంట్లో మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మీకు రక్షణగా మీరు కాపాడుకోవచ్చు. ఇప్పుడెవరు వస్తున్నారు, ఇప్పుడేదో మీరేదో
పెద్ద చేతబడి చేస్తున్నారు, చేతబడి మంత్రాలు తంత్రాలు వాళ్ళ ఎవరు పోతారండి భయం వేస్తుంది అనుకుంటే అది వాళ్ళ కర్మ. ఇంకా అది వాళ్ళ కర్మకు వదిలేసేయటమే అసంటి వాళ్ళని. ఇప్పుడు ఒలివలంటే పొలుపులు అనే జనాలు ఉండారు. నిజమేందో అబద్ధమేందో తెలుసుకోలేకుండా ఎవరైనా మంచిగా బాగుపడుతున్న ఎవరికైనా మంచి సహాయం చేస్తున్నా, నా నుంచి ఎవరికైనా 10 మందికి బాగుండాలి, మంచి జరగాలని ఆలోచిస్తున్నా కూడా వాళ్ళను కూడా మురికి వాళ్ళే మురికి ఆలోచన చేస్తుంటారు. నెగిటివ్ ఆలోచన చేస్తూ పక్కన వాళ్ళు కూడా నెగిటివ్ ఆలోచనలోకి నెడతారు. కొంతమంది ఉండారు అలాంటి వాళ్ళు, కుక్కలు. కాబట్టి ఈ ఛానల్ శ్రీ భద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్టయితే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై వారాహీదేవి.